లక్ష్మీదేవి పాదంలాగా కుక్క పాదం ఉండిపోతుంది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 9:40 అండ్ మాన్యాకి ఇప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ అయింది. జస్ట్ ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్. సో జస్ట్ అది రాసుకుంటుంది. ఫస్ట్ ది టర్మ్ అండ్ ఎగ్జామ్ 2 అని. ఇంకా జస్ట్ పేపర్ ఇప్పుడే ఇచ్చారు. నేను ఇక్కడ నాది టీ అండ్ పూరి పట్టుకొని కూర్చున్నాను. పూరి విత్ టీ తింటాను. అండ్ మమ్మీ పొద్దున్నే గారి వేయించారు. సో గారి కూడా తింటారు అందరూ. నేను ఒకటి తీసుకున్నాను. ముందు పూరి టీ తినేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ మనీ ఫ్యాషన్. విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. అన్నయ్యకి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. అంటే అది రాస్తుంది మేడం. ఇంకా స్టిల్ వెయిట్ చేయమన్నారు. వదలవద్దు క్లాస్ అన్నారు. సో నేను లోపల వంట స్టార్ట్ చేస్తాను. మాది ఇప్పుడు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. చికెన్ కోసం ఇక్కడ బంగాళదుంపలు ఫ్రై చేస్తాను అది. అండ్ ఇప్పుడు బగారా రైస్ కోసం ఒక డిష్లోని నూనె పెట్టాను. ఇప్పుడు ఇందులో నేను మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాను. దీనిలో ముందు జీలకర్ర వేసేసాను. అండ్ ఇప్పుడు మసాలాలన్నీ వేస్తాను. దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, ఇవన్నీ మగ్గ, మనకి యాలకులు, బిర్యానీ ఆకు అన్ని ఉన్నవి అన్ని మిగతా మసాలాలు అని ఇప్పుడు అందులో వేసేస్తాము. మాన్య వేస్తుంది. మాన్య క్లాస్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. సో మాన్య ఇప్పుడు వేసేస్తుంది. ఇప్పుడు అండ్ దీన్ని నేను బాగా మిక్స్ చేసేసి కొంచెం స్మెల్ దాకా దానికి మంచి స్మెల్ దాకా దీనికి ఫ్రై చేసేయాలి. అండ్ దెన్ ఇక్కడ నేను కట్ చేసి ఉంచాను ఉల్లిపాయలు. ఇది కూడా ఇందులో వేసేస్తాను. ఇప్పుడు జింజర్ గార్లిక్, అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అది కొంచెం ఫ్రై అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి, బాగా ఫ్రై చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిపోయింది బాగానే. అందులో కడిగి ఉంచిన బాస్మతి రైస్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఇందులో వేసేసి ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు నేను ఇందులో బియ్యంతో పాటు ఉప్పు ఇంకా గరం మసాలా వేసాను. అండ్ దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసేయాలి, మిక్స్ చేసేసి. అండ్ దెన్ మనకి 1కి 2 నీళ్ళే పోయాలి. నేను 5 గ్లాసెస్ లో వేసాను బియ్యం. సో 10 గ్లాసెస్ నీళ్ళు అలా పోస్తాను. ఇప్పుడు నేను కెట్టల్లో నీళ్ళు వేడి చేస్తాను. సో వేడి నీళ్ళే పోస్తాను. వేడి నీళ్ళు పోస్తే మనకి బియ్యం విరగదు. సో వేడి నీళ్ళు పోస్తాను. ఇప్పుడు మాకు ఇక్కడ ఫ్రై అయిన రైస్లోనే ఇందులో వేడి నీళ్ళు పోస్తాను. అండ్ దీనికి హై ఫ్లేమ్లోనే వదిలేయాలి. లో ఫ్లేమ్ చేస్తే బియ్యం విరిగిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో నేను ఇందులో మూత వేసేసి హై ఫ్లేమ్ చేస్తాను కొంచెం బాగా అయిపోవడానికి. అండ్ ఇక్కడ ఇలా ధనియా లీవ్స్ ఉన్నాయి కదా, ఆకు ఉంది కదా, ధనియాల ఆకు, అదేమో కొత్తిమీర ఆకు అంటారు. దీనికి కట్ చేసి పెట్టాను ఇందులోనే వేయడానికి బగారా రైస్లోనే. ఇది మానియా కోసం తీసుకున్నాను చాప్ స్టిక్స్. అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇది నేను. దానికి చాప్ స్టిక్స్ తినడం బాగా అంటే బాగా ఇష్టం. సో పాపం ఎప్పుడు నార్మల్ బ్యాంబూ స్టిక్స్ తినేది. బ్యాంబూదే కొన్నాను నేను, అదేమో స్క్యూవర్స్తో తినేది. సో ఇది బ్యాంబూది కొన్నాను దానికోసం. సో సర్ప్రైజ్ కింద ఉంచేస్తాను. దానికి చూపించినప్పుడు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు దానికి సర్ప్రైజ్ కింద లోపల పెట్టేస్తాను. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసాను. అండ్ దీనికి ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నాను. చూడగలుగుతాను ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది మాది. నేను స్లో చేస్తాను. ఇప్పుడు ఫ్లేమ్ స్లో చేసేసి మిక్స్ చేసేస్తే అండ్ దెన్ దీనికి మూత వేసేసి ఒక్క 10 minutes వదిలేసి ఉంచేస్తాను. మా బగారా రెడీ అయిపోయింది. సారీ పడిపించాలి, వేడిగా ఉంది పడిపించేట్ల నుంచి. బగారా చూసారా రెడీ అయిపోయింది, చక్కగా ఉంది. చాలా టేస్ట్ బాగుందని అందరూ టేస్ట్ కూడా చేసి చెప్పేసారు. ఎలా ఉంది మన్య? బాగా సూపర్ గా ఉందండి. అబ్బాబ్బాబ్బాబ్బా. అండ్ ఇప్పుడు అందరి కోసం నేను కాఫీ తయారు చేస్తున్నాను. పాలు పెట్టేశాను. అండ్ ఇక్కడ కాఫీలు కూడా పొడి పెట్టేశాను. అండ్ అక్కడ చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టేశాను. నేను మ్యారినేట్ చేసి పెట్టాను. దానికి మనం ఇదేమంటారు, దానికి మెథీ చికెన్ లా చేస్తాను. సో మెథీ లీవ్స్ పెట్టాను. లిషియస్ నుంచి ఇంకా నేను వెళ్ళి తెచ్చుకున్నాం. లిషియస్ నుంచి ఇంకా లిషియస్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరికి సర్వ్ చేసేస్తాను. మాన్యాది చిన్న పెద్ద కప్ కొంచెం కాఫీ మాన్యాది. అండ్ దెన్ మాన్యా ఇది నాది. మాన్యా లాస్ట్ది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవరు తాగలేదు, చేదుగా ఉంటుంది. సో పద ఇప్పుడు నేను గుడ్లు పెట్టేస్తాను ఉడకపెట్టడానికి. ఇటువైపు గుడ్లు పెట్టాను ఉడకడానికి. ఇక్కడ ఒక గుడ్డు విరిగిపోయిందని దానికి పాలిథిన్ కవర్ లో ర్యాప్ చేసేసి వేస్తే సో దట్ దానిలోనే ఉడికిపోతుంది, బయటికి రాదు. అండ్ ఇప్పుడు చికెన్ కోసం ఇక్కడ ప్యాన్ లో తయారు చేస్తాను చికెన్. సో దానికోసం నేను ఇప్పుడు నూనె వేస్తాను. నేను మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనెతో చికెన్ తయారు చేస్తున్నాను. నూనె వేసేసి మిగతా ప్రాసెస్ ఇప్పుడు చేసుకుంటాము. నాకు ఇప్పుడు నేను చూపించాను కదా తవ్వేసారని. ఇప్పుడు సిమెంట్ ఇంకా కాంక్రీట్ వేసేసి దీనికి ఫినిష్ చేసేస్తున్నారు. అక్కడ కూడా ఇప్పుడు సిమెంట్ వేసేసారు. సిమెంట్ వేసేసి పూర్తిగా దానికి
నీట్ అండ్ క్లీన్ చేసేస్తున్నారు ఇప్పుడు అటువైపు నుంచి. ఇలా చేసి ఇప్పుడు వెళ్ళిపోతారు. చివరి దాకా తీసుకున్నారు పైప్ లైన్ వరకు. నేను మార్నింగ్ నుంచి చూడలేదు, ఎప్పుడే చూసుకుంటున్నాను. తెలియదు పెద్దగానే ఏం వేసారు ఏం లేదు. లంచ్ తయారైపోయింది. చికెన్ది కూడా విసిల్ వేస్తాను. రిలీజ్ అయ్యాక టైం ఉంది 5-10 minutes. ఇప్పుడు అవుతుంది 1:30 అండ్ మా ఆయనకి విపత్సంగా ఆకలేసేస్తుంది. తినగానే పైకి వెళ్ళిపోవాలి, మేకప్ అయ్యి మాకు స్పీచ్ ఇంకా డ్యాన్స్ కోసం రెడీ అవ్వాలి. సో తొందరగా తినేసి వెంటనే పాలిపోవాలి పైకి, ఇంకా రెడీ అవ్వడానికి. రెస్ట్ కూడా ఉండదు, పడుకోవడం ఉండదు. ఎందుకంటే నాకు 2 చేయాలి కదా, ఒకరోజు చేసి వెంటనే పంపించేయాలి కదా, దానికి ఎడిటింగ్ కొంచెం చేసేసి. సో కష్టమైపోతుంది దానికోసం నాకు పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం. మా యమ్మీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసాను, చక్కగా ఉంది చూడడానికి, హోటల్ స్టైల్ లాగా. మెథీ చికెన్ సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ గుడ్లు కూడా ఫ్రై చేస్తాను నేను. ఏమంటే దానికి ఉప్పు కారం వేసేసి పసుపు వేసేసి. సో ఇప్పుడు లంచ్కి రెడీ అయిపోతున్నాం. మనం అన్నీ అక్కడ వచ్చింది, ఆకలి వేసుకుని లంచ్కి రెడీ అయిపోతాం. మేము ఇప్పుడు లంచ్ చేసుకుని పైకి వస్తాం. 2:15 అవుతుంది. ఒక అరగంట రెస్ట్ తీసుకుని అప్పుడు మా అన్నయ్యకి రెడీ చేస్తాను స్పీచ్ అండ్ డాన్స్ కోసం. సో ప్రస్తుతానికి తారక మీద చూసుకుంటుంది అది రెస్ట్. ఎందుకంటే తినగా డాన్స్ ఇంకా స్పీచ్ అవన్నీ అంటే కొంచెం కష్టం, ఎవరికైనా కష్టమే. అది శుభ్రంగా మా అన్నయ్య కుమ్మేసింది, అసలు బగారా రైస్ కుమ్మేసింది, తినేసింది. సో కాబట్టి ఇంకా వేస్ట్ దీని చేత. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని 2:15 అవుతుంది కదా, 2:45 అలా లేచిపోయి దానికి రెడీ చేస్తాకే నాకు టైం అయిపోతుంది. స్పీచ్కి ఒకలాగా రెడీ చేయాలి, డాన్స్ కోసం ఇంకొకలా రెడీ చేయాలి. సో టైం పడుతుంది నాకు కూడా. ఈవినింగ్ ఇక్కడే అయిపోతుంది, రెస్ట్ అవ్వదు. కూర్చొని రెస్ట్ తీసుకుంటాము ఒక హాఫ్ అన్ అవర్ కోసం. మళ్ళీ అప్పుడు డాన్స్ కోసం రెడీ అయిపోయింది. సారీ, నేను ప్రీవియస్ వీడియో తీయడం మర్చిపోయాను, కంగారుగా ఉన్నాను. సో తీయలేకపోయాను. అది డ్రెస్ వేసుకున్న వీడియో అది. సో ఇది చూసుకుని సైకిల్ నడుస్తుంది. డోంట్ వరీ, సైకిల్లో డాన్స్ చేయదు, జస్ట్ ఫోటోషూట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇన్స్టా కోసం అని ఫోటోషూట్స్ చేసుకుంటున్నాము. అది కాక దానికి మూవీస్ కోసం అని, లేదంటే దేనికోసం పోర్ట్ఫోలియోస్ కి పనికి వస్తుంది ఫోటోషూట్ అని ఫోటోషూట్ చేసుకుంటున్నారు సైకిల్ తో పాటు. సో మా అన్నయ్య సైకిల్ తో ఎంజాయ్ చేసుకుంటుంది, డ్రైవింగ్ చేసుకొని వస్తుంది సైకిల్ అనేది. ఓబో సైకిల్ వెళ్ళట్లేదు దానికి, అది తొక్కట్లేదు కాబట్టి అది వెళ్ళట్లేదు, అది తొక్కడం మానేసింది సైకిల్ కి. సో మా అన్నయ్యకి ఇప్పుడు డాన్స్ కోసం రెడీ చేసేసుకుంటాము. అంటే రెడీ అయిపోయింది, జస్ట్ స్టార్ట్ డాన్సింగ్. 4 o'clock అయిపోయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లోని డాన్స్ చేసేస్తే నాకు ఇంకా ఎడిటింగ్ కూడా చెయ్యాలి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ చూడడానికి. సో లెట్స్ ఫస్ట్ డాన్స్ కంప్లీట్ చేసేద్దాము. మీకు ఆ డాన్స్ వీడియో కూడా ఇందులో వేస్తాను. సో డోంట్ వరీ, డాన్స్ వీడియో కంపల్సరీ వేస్తాను నేను. ఆఫ్టర్ స్కూల్కి అయిన తర్వాత డాన్స్ వీడియో డెఫినెట్ గా మీ అందరి కోసం వేస్తాను. సో చూసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. అండ్ స్పీచ్ వీడియో కూడా ఇవ్వాలా? అంత సీన్ లేదు. ఓకే, వేస్తాను. స్పీచ్ వీడియో కూడా మా అన్నయ్య ఇవ్వాలి. సో స్పీచ్ వీడియో కూడా చూసుకోండి. సో ప్లీజ్ దీనికోసం ఒక లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. ఎంజాయ్ చేసుకోండి, ఫుల్ లైక్ కొట్టి. సో లెట్స్ స్టార్ట్ ద డిగ్గు డాన్స్ నౌ. డిగ్గు డాన్స్ జింగిల్ బెల్. మాకు ఇక్కడ సిమెంట్ చేస్తారు వర్క్, అండ్ దాని మీద డిజైన్ కూడా అయిపోయింది. కుక్క నడిచి వెళ్ళిపోయింది. సో బాగా డిజైన్ చేసి వెళ్ళింది, పాదాల డిజైన్. సో సిమెంట్ లోనే నా స్టాంప్ ఉండిపోతుంది. లక్ష్మీదేవి పాదం లాగా కుక్క పాదం ఉండిపోతుంది ఇప్పుడు. శుభ్రంగా అక్కడ బండిలు కూడా వెళ్ళిపోయారు. బల్లీలు కూడా, వాళ్ళకి కూడా బుర్రలేదు బండి వెళ్ళిన వాళ్ళు కూడా శుభ్రంగా వెళ్ళిపోయారు మధ్యలో నుంచి. డిజైన్ అయిపోతుంది అలాగా చివరి దాకా. అక్కడ వాళ్ళు రాయి పెట్టారు కాబట్టి అక్కడ ఏం అవ్వలేదు. ఇక్కడ మాకు రాయలు గట్ట ఏం లేదు కాబట్టి డిజైన్ అయిపోయింది. మనీకి నేను మేడమేకి వచ్చాము. మనీకి రెడీ, డ్రెస్ చేంజ్ చేస్తాను. మేకప్ ఇంకా ఉంది, మేకప్ తీయలేదు. శుభ్రంగా చాలా కష్టపడి మేకప్ చేశాను కదా, కాసేపు ఉండి మేకప్ అని చూసుకో. దయ్యం చూసుకో దయ్యం మొహం చూసుకో. కాసేపు వదిలేసాను, ఎందుకంటే ఆబ్వియస్లీ నువ్వు అంత మేకప్ అవ్వాలి కాబట్టి నువ్వు బ్రైట్ గా ఉంటావు. మొహం ఉంటావు, నువ్వు మొహం ఉంటావు. నేను నువ్వు మేకప్ ఆగితే నేను కూడా బ్రైట్ గా అయిపోతాను నీలాగే. డ్రెస్ చేంజ్ చేసి మా తీసుకొని వచ్చిన స్ట్రైప్ డ్రెస్ దానికి వేసాను. పొద్దున్న వేసిన జిబ్రా డ్రెస్, దానికి కింద ఇది కూడా కనిపిస్తుంది, బనియన్ కనిపిస్తుంది కనిపిస్తుంది. మేము గారెలు వేయిస్తున్నాం నైట్ డిన్నర్ కోసం. సో గారెలు తింటాము. ఇప్పుడు జస్ట్ ఒక వాయి స్టార్ట్ అయింది, ఇంకా ఉన్నాయి వేయడానికి. 10 o'clock అయింది. మేము డిన్నర్ చేసుకొని పైకి వచ్చాము ఆల్రెడీ. మనకి ఇప్పుడు కంప్యూటర్ చదివిస్తాను, చదువుకునే క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఆమ్లా తిన్నాను, సో మాట్లాడలేకపోతున్నాను. చాలా పొడవుగా ఉంది నోరు, ఉప్పు పులుపు అన్నీ.
సో ఇప్పుడు మనకి చదివించేసి అప్పుడు పడుకుని పోతాం 10:30 మ్యాక్స్ 11 దాకా పడుకుని పోతాం. సో ఎనీస్ వ్యూస్ నేను ఇవాళ వీడియో ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో చెప్పడం మర్చిపోకండి, కామెంట్స్ నచ్చుంటే ప్లీజ్ నా వీడియో కోసం లైక్ కొట్టడం మస్తు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నా వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్ కొత్త వీడియోస్ ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ నేను చేయగలుగుతాను. మళ్ళీ ఇక్కడ మీకు రుచి కొత్త ఉంటారు. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ. గుడ్ నైట్. బాయ్.